సంక్రాంతి శనార్థుల్లో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. పొద్దుగాల రామసక్కని శుద్ధులు ముచ్చట్లు ముల్లె కట్టుకొని ఇక మరి తీసుకొని వచ్చిండు. మరి ఏ పేపర్లల్లో ఇలా ఏం రాసుకొచ్చారు, ఎవరి జాతకం ఎట్లా ఉందో అరుచుకుందాము. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక మరి సురువు చేసుకుందామా? చలో ఇక ఆలస్యం ఎందుకులా. మహాపత్రికల ఆయవన వార్త ముందుగాల ఇక కాకబుట్టించే వార్త ఒకటి వచ్చింది. యువత ప్రభుత్వం కూల్చడం ఖాయం, వారు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కాంగ్రెస్ మోసం చేసింది, కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపించడంలో కూడా కీలక పాత్ర, యువతనే కీలక పాత్ర, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్. ఇంకేమన్నాడో ఏం కథ ఒక్కసారి ఇందాము. వారు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కాంగ్రెస్ మోసం చేసింది, కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపించడంలో కూడా కీలక పాత్ర, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం రోజున హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. త్యాగాల పునాదులపై రాష్ట్రం ఏర్పాటు జరిగిందని అన్నారు. అయితే తెలంగాణలో గత 10 ఏళ్ళు నిజాం మాదిరిగా కేసీఆర్ నియంత్రణ పరిపాలించారని ఆరోపించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్తో న్యాయం జరుగుతుందని గెలిపించారని, కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపించడంలో యువత కీలక పాత్ర పోషించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగాల భర్తీకి పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తుందని యువత భావించిందని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, 50,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత మిగిలిన 1.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతకు రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వ్యాపారం చేసుకునే వారికి కూడా అండగా నిలుస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వారి సమస్యలను ముఖ్యమంత్రి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. ప్రభుత్వానికి నిరుద్యోగ యువతకు మధ్య వారధిలా పనిచేస్తానని తెలిపారు. యువత అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని అన్నారు. ఇటీవల నేపాల్లో అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువత పోషించిన పాత్రను అందరూ చూశారని చెప్పారు. నిరుద్యోగ యువతను గాలికి వదిలేయొద్దని, వారికి ఏదో ఒక దారి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. రాజకీయ ఆర్థిక కోణంలో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించినప్పుడే నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుందని తెలిపారు. గ్రూప్స్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కోర్టులో కేసు నడుస్తుందని, అందుకే దాని మీద తాను ఎక్కువగా మాట్లాడడం లేదని తెలిపారు. ఇగో ఇది కథ. నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటా, ఖచ్చితంగా రేవంతమయ్య చెవుల చేస్తా, సర్కారు చెవుల చేస్తా, నిరుద్యోగులకు నేను అన్నగా ఉంటా, నన్ను నడిపిస్తున్నది కూడా యువతనే అన్నట్టుగా మరి నిన్న గన్ పార్క్ కాడ, అమరవీరుల స్తూపం కాడ నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించి మరి తెలంగాణ స్వాతంత్ర్య సాధనలో అమరులైన ఆ వీరులకు నివాళులు అర్పించి ఈ రకంగా నిరుద్యోగుల రాగమెత్తుకుంటూ రాజగోపాల్ రెడ్డి. గేట్వే ఆఫ్ వరల్డ్గా హైదరాబాద్ 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ప్రజాపాలన దినోత్సవంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటుండు, హైదరాబాద్ అంటేనే ఒక బ్రాండ్, హైదరాబాదును గేట్వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశానికి గొప్ప నగరం నిర్మించాలనే 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ తెస్తున్నాం. గొప్ప నగరం నిర్మించుకునే అవకాశం మనకు దక్కింది. ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర ఆదాయం బాగా పెరుగుతుంది. రీజనల్ రింగ్ రోడ్ కూడా అభివృద్ధి సూచిక కానుంది. 12 రేడియల్ రోడ్లు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. బుల్లెట్ రైలు కావాలని ప్రధాని మోదీని అడిగాం అని సీఎం తెలిపారు. హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సరే, ఇక ఆ అమరవీరుల తలుసుకొని కొలుసుకొని ఇక మళ్ళొకసారి వాళ్ళ చరిత్రను రాబోయే తరాలకు కూడా మరి ఎరికేటట్టుగా ఈ రకంగా రామసక్కని కార్యం ముంగటేసుకొని నివాళులు అర్పించిండు. చరిత్ర కథ ఎందుకు చెప్పుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఇదేంటి కథ? బీజేపీకి గాంధీ కంటే గాడ్సేనే ఇష్టం. మీ పనులకు సర్దార్ పటేల్ ఆత్మ క్షోభిస్తుంది. కొత్త పార్టీలను ఆహ్వానిస్తా, మల్లన్నను బీసీల కోసం పోరాడతారు, గౌరవిస్తా. కవితకు విలీన దినోత్సవంకి ఏం సంబంధం? ఆమెకు అసలు చరిత్ర తెలుసా? రాజగోపాల్ రెడ్డి అంశంపై ఫిర్యాదు రాలేదు. క్రమశిక్షణ కమిటీ సుమోటోగా తీసుకుంటుంది. మీడియా చిట్చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. బీజేపీ చేస్తున్న పనులకు సర్దార్ పటేల్ ఆత్మ క్షోభిస్తుందని, సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్రే లేదన్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 17పై మహేష్ గౌడ్ చిట్చాట్లో మాట్లాడుతూ, సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం? రజాకార్లను వ్యతిరేకించిన వారిలో ఒక్క బీజేపీ నేత అయినా ఉన్నాడా? మహాత్మా గాంధీని చంపిన గాడ్సేపై ప్రేమ చూపించే బీజేపీని అని ఈ రకంగా మహేష్ కుమార్ గౌడ్ ఆంబయ వెళ్ళబోసుకుంటుండు. మొత్తానికి ఇప్పుడు తెలంగాణ జనాలకు ఒక నిజం తెలవాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సెప్టెంబర్ 17 అనేది బీఆర్ఎస్ వాళ్ళు ఏమో జాతీయ సమైక్యత దినోత్సవం అంటారు, బీజేపీ వాళ్ళు ఏమో విమోచన దినోత్సవం అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో ప్రజాపాలన దినోత్సవం అంటారు, కమ్యూనిస్టులేమో అదొక విద్రోహం అని వాళ్ళు అంటారు. అసలు ఏ పార్టీ వాళ్ళ మాట నమ్మాలి? అసలు నిజమైన చరిత్ర ఏంది? సెప్టెంబర్ 17 తారీఖు ఏ దినంగా జనాలు భావించాలి? ఇలా అసలు సిసలైన చరిత్ర మరి మనకు ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వల్లాల ప్రవీణ్ కుమార్ ఇలా మన నేను ప్రేక్షకులకు ఆయన ఆంబాయం సెప్టెంబర్ 17 తారీఖు చరిత్ర ఏంది అనేది ఇలా మనం పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆ సారు మరి లైన్లోకి వచ్చిండా? అసలు ఏంది ఏం కథ? సారో శనార్థి వల్లాల ప్రవీణ్ కుమార్ శనార్థి. ఇప్పుడు అదే సెప్టెంబర్ 17 తారీఖు నాడు ఏ పార్టీ వాళ్ళు ఆ రకంగా నామకరణం చేసుకొని జెండాలు ఎగరేసి ఇక ఎవరు దోషట్టుగా వాళ్ళు 4 ముచ్చట్లు ముంగటేస్తున్నారు. అసలు సెప్టెంబర్ 17 తారీఖు జనాలు ఏ రకంగా అంటే ఈ చరిత్ర ఏంది? అసలు కొంతమంది ఊర్లల్లో ఇప్పటికి కూడా తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.
మరి ఎవరి మటకు వాళ్ళు ఎవరి తగ్గట్టు వాళ్ళు పేర్లు పెట్టుకొని మాట్లాడుతుర్రు. అసలు ఎవరి మాట నమ్మాలి అనేది కూడా అయోమయంలో పడ్డారు జనాలు. ఒక్కసారి మీరు ఇడమర్చి అసలు ఏంది ఈ సెప్టెంబర్ 17 సంగతి ఏంది చెప్తే బాగుంటుందని. అందరికీ శనార్థులు. కాక మీరు ఒక మంచి కథ. యాక్చువల్ గా సెప్టెంబర్ 17 కొందరు విమోచన, కొందరు విలీనమని, మరికొందరు సమైక్యతా దినోత్సవం అని చెప్పారు. అయితే యాక్చువల్ గా దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం పరిశీలిస్తే ఇది విలీన దినమే అవుతుంది. ఎందుకు విలీన దినం అనాలి? సో మేజర్ గా కాక నా వాయిస్ క్లారిటీ ఉందా? ఇప్పుడు ఇప్పుడు మంచిగా వినపడుతుంది, అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది. కొంచెం దగ్గరకు ఉండండి ఫోన్కు. యాక్చువల్ గా సెప్టెంబర్ 17 విమోచన దినము, విలీన దినము అని చెప్పి అసలు చరిత్రలో దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎందుకు వక్రీకరిస్తున్నారు? మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వస్తే భారతదేశంలో 3 రాష్ట్రాలు, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, గుజరాత్ లోని జునాగఢ్ మరియు హైదరాబాద్ సంస్థానం. ఈ 3 సంస్థానాలు మాత్రమే భారతదేశంలో చేయనప్పుడు. మరి ఇవి ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయి? ఇవి స్వంతంగా ఆయా రాజుల పరిపాలనలోనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మన యాక్చువల్ గా చరిత్ర పుస్తకాల్లో గాని పథకాల్లో గాని తెలియజెప్పనేటువంటి గొప్ప పోరాట చరిత్ర మన తెలంగాణకు ఉంది కాదు. సౌండ్ ఏంది అట్లా వస్తుంది? పీసీఆర్ ఇది ఏదో రీసౌండ్ వస్తుంది ఏంది? హలో, ఓకేనా కాదు? ఓకేనా? ఓకే, మాట్లాడు. యాక్చువల్ గా ప్రపంచ చరిత్రలోనే మన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేటువంటి ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పేరులోనే ఉన్నది. దీన్ని ఎవరు చేసిందో కేవలం రైతులు మాత్రమే చేస్తారు. రైతులు సాయుధ పోరాటం చేస్తున్నారు. దీనికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని చెప్పేసి పేరు. కాక వాయిస్ క్లియర్ ఉంది కదా? కాబట్టి దీనికి తెలంగాణ, మరి ఎందుకు ఒక రైతులు ఎందుకు పోరాటం చేస్తుంది? ప్రజల మీద, ప్రభుత్వం మీద, రాజ్యం మీద తిరుగుబాటు చేయవలసినటువంటి అవసరం రైతులకు ఏముంది? ఈ పోరాటం అనేటువంటిది భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం. ఈ రోజుల్లో మనకు వాట్సాప్ ఉంటాయి, ఫేస్బుక్ ఉంటాయి, తర్వాత ఫోన్లు ఉంటాయి. కానీ ఆ రోజుల్లో అవి ఇటువంటి ఏమీ లేని రోజుల్లో తెలంగాణ అంతటా కూడా ప్రజలందరూ ఒక్కటయి తెలంగాణ నిజాం నవాబు పైన తిరుగుబాటు చేయడం జరిగింది. దీనికి ప్రధాన భూమిక పోషించినటువంటివి 3 జిల్లాలు. ఒకటి వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, నల్లగొండ. ఈ 3 జిల్లాల యొక్క ప్రజలు తమంతట తాముగా ముందుకు వచ్చి ఈ పోరాటాన్ని అనేటువంటిది సాగిస్తారు. ఈ పోరాటము భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం అనేటువంటి పేరుతోటి చరిత్రలో పేరెన్నికగా. ఏంటిది మరి భూమి కోసం, భుక్తి కోసం? ప్రతి నిజాం రాజు అనేటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి జిల్లాలో
ప్రతి జిల్లాలో 60% భూమి నిజాం ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. ఇంకొక 40% భూస్వాములు పెత్తందారులు ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళు వాళ్ళ భూమిని సాగుకు ఇచ్చేటువంటి వాళ్ళు. సో అప్పుడు అక్కడ రైతులకు జరిగినటువంటి అన్యాయానికి ప్రతిగా ఈ ఉద్యమం అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఈ దేశ్ముఖులు, దొరలు, దేశపాండేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచిత్రమైనటువంటి పన్నులు వేసేటువంటి వాళ్ళు రైతుల మీద. ఎటువంటి పన్నులు తెలుసో కాక, ఎటువంటి పన్నులు తెలుసా చెప్పాల కాక? ఎటువంటి పనులు అంటే విచిత్రం, అసలు ప్రపంచంలో ఎక్కడ లేని విచిత్రమైనటువంటి పనులు వేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒక భూస్వామి గాని ఆ భూస్వామికి చెల్లెలు ఉన్నారనుకోండి, ఆ చెల్లెలకు పెళ్లిళ్ళు అయితే ఆడపడుచు కట్నంగా ప్రతి ఒక్కరు పెట్టాలి. ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరు తెలంగాణ ఈ భూస్వామ్య వ్యవస్థలో ఏదో ఒక రకంగా పెట్టి జోగి అనేటువంటి చేయాలి. వాళ్ళు ఏ కులాన్ని కూడా వదిలిపెట్టలేదు. కాక వాయిస్ క్లియర్ లేకపోతే ఓన్లీ ఆడియో. హలో, ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ అవుతుంది, ఒక్కొక్కసారి ఇట్లా బ్రేక్ అయినట్టుగా సరిగ్గా అర్థమైతలేదు. హలో, ఓకేనా కాక? మాట్లాడు. అయితే ఈ తెలంగాణలో ప్రతి ఒక్క కులం వాళ్ళు, పద్మశాలి వాళ్ళు మగ్గం పన్ను అనేటువంటిది కట్టాలి. తర్వాత బ్రాహ్మణులు విస్తరాకులు కట్టాలి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ దొర ఇంటికాడ ఏ పనున్నా ముందుగానే వచ్చి చేయాలి. తర్వాత చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు ఇంట్లో వెట్టి చాకరీ చేసేవాళ్ళు. వెట్టి చాకరీ అంటే ఏంటి అంటే చేసేటువంటి పనికి ఎటువంటి డబ్బులు అనేటువంటిది ఇవ్వకుండా వాళ్ళతోటి బలవంతంగా ఇంట్లో చాకరీ చేయించారు. ఇటువంటి విచిత్రమైనటువంటి పన్నులతో చెప్తే మీరు నవ్వుతారు కదా. ఏంటంటే ఇప్పుడు సపోజ్ అక్కడ ఉన్న జమీందారు ఒక ముస్లిం రాజు అనుకోండి, వాళ్ళ పిల్లలకి సున్నతులు చేస్తే దానికి కూడా పన్ను కట్టాలి. ప్రజలందరూ పన్నులు కట్టాలి. ఆడియో తీసుకోండి. వినపడుతుంది. సో ఈ విధంగా జరిగినటువంటి పోరాటంలో ముఖ్యంగా 3 పోరాటాలు చెప్పుకోదగ్గది. అంటే ప్రజలందరినీ ఉద్యమం వైపున కదిలించినటువంటి భారతదేశంలో 1919వ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ నరంచడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కానీ తెలంగాణలో అంతకు మించిన నరమేధం అనేటువంటిది జరిగింది. అది ఎక్కడ? బైరాన్పల్లి ప్రాంతంలో ప్రజలందరినీ చెట్టుకు గట్టేసి కాల్ చేసిండ్రు కాక. మరి ఎందుకు ఆ విధంగా చేసిండ్రు? యాక్చువల్ గతంలో లెవీ ధాన్యం అనేటువంటిది లెవీ ధాన్యం అనేటువంటిది సేకరిస్తూ అక్కడ ప్రజల వద్ద నుంచి బలవంతంగా బియ్యాన్ని అనేటువంటిది సేకరిస్తారు. అప్పుడు అక్కడ ప్రజలు తిరుగుబాటు చేయడంతో దాదాపుగా ఆ గ్రామం మీద 6 సార్లు దాడి చేయడం అనేటువంటి జరిగింది. 6 సార్లు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆ దాడిని తిప్పికొట్టింది. అప్పుడు తట్టుకోలేక నిజాం సంఖ్యలో 600 మంది రజాకారులను
ఉమ్. ఆ గ్రామం పైన 4 గంటలకు, ఉదయం 4 గంటలకు ఎవ్వరూ లేనప్పుడు వెళ్ళి ఊచకోత పోయడం అనేటువంటిది జరిగింది. ఉమ్. ఆ. తర్వాత రెండవది పరకాల. ఉమ్. పరకాలు అయితే ఏం లేదు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఉమ్. జెండా ఎగరేయడానికి అక్కడ సమావేశమైనటువంటి ప్రజల మీద ఉమ్. పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశారు. ఉమ్. అక్కడ ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉమ్. పరకాల అమరధామం పేరు చేత నిర్మాణం జరిగి ఉమ్. అక్కడ ప్రజలకి చరిత్ర తెలియజేసే విధంగా ఉమ్. అక్కడ వాళ్ళు ఒక నిర్మాణం చేపట్టుకున్నారు. ఉమ్. ఇవన్నీ చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ఉమ్. అడగండి కాక, ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. అదే మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమో విమోచన అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో జాతీయ సమైక్యత అంటారు, మరి ఇంకోరేమో విద్రోహం అంటారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమో ప్రజాపాలన అంటారు. ఏమనుకోవాలి ఇప్పుడు జనాలు? ఏ దినం ఇది? ఎవరి బట్టకు వాళ్ళు ఇట్లా చేసుకుంటూ పోవడేనా? అంటే దీనికి సెప్టెంబర్ 17కు ఒక ఖచ్చితమైన నామకరణం లేదా అనేది కూడా అనుమానాలు జనాలకు. ఏం చెప్తావు దీని మీద? ఫస్ట్ మీరు అన్నట్టుగా బీజేపీ గురించి ఇది పోరాటం అనేటువంటిది 1940 నుంచి 48 వరకు జరిగిన పోరాటం. ఈ పోరాటంలో ఎక్కడా కూడా బీజేపీ అనేటువంటిది లేనే లేదు. అసలు బీజేపీ పార్టీ పుట్టనే లేదు. నెంబర్ 1. కానీ బీజేపీ పార్టీని మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా, అది ఎందుకు అనేటువంటిది నేను తర్వాత చెప్తాను. దట్ ఇస్ నెంబర్ 1. నెక్స్ట్, సెకండ్, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటిది పెట్టుకుంటాము అంటే నిజాం నవాబు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లో కాంగ్రెస్ అనేటువంటి పేరు తీసేయండి అన్నాడు. కాంగ్రెస్ పార్టీ కేవలం నగరాలకు మాత్రమే పరిమితమైంది. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేరు, పట్టు కూడా లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక నెక్స్ట్ కమ్యూనిస్టు పార్టీ. ఇక కమ్యూనిస్టు పార్టీల గురించి చెప్పాల్సి వస్తే వాళ్ళు చరిత్రలో పేరెన్నికగా ఉద్యమాలు చేస్తారు. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మనము రావి నారాయణ రెడ్డి. ఈ రావి నారాయణ రెడ్డి యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశంలో జరిగినటువంటి మొట్టమొదటి ఎలక్షన్స్ లో నెహ్రూ కంటే కూడా ఎక్కువ మెజారిటీ సాధించి పార్లమెంట్ లో అడుగు పెట్టడం అనేటువంటి జరిగింది. ఇది మామూలు విషయం కాదు. అందుకని పార్లమెంట్ మొదటి సమావేశంలో రావి నారాయణ రెడ్డి మొదటగా పార్లమెంట్ లో ఎంటర్ కావడం అనేటువంటిది జరిగింది. నెహ్రూ గారు స్వయంగా ఆయనకు ఆ గౌరవం ఇచ్చారు. అంటే ప్రజల్లో ఎంత పలుకుబడి ఉంటే నెహ్రూ కంటే కూడా ఎక్కువ మెజారిటీ వచ్చింది ఆలోచించే. ఇక్కడ పద్దం ఎల్లారెడ్డి పివి నరసింహారావు మీద గెలిచారు. ఆరుట్ల కమలమ్మ, మల్లు స్వరాజ్యం, ఉచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు, అనభేరి ప్రభాకర్ రావు, టేక్ బందగి, కాకలి అల్లమ్మ, దొడ్డి కొమరయ్య, వీళ్ళందరూ కలిసి పోరాటం చేసినటువంటి మహోత్తమైనటువంటి చరిత్ర. వీళ్ళందరికీ ఫుడ్ ఫర్ థాట్ అనేటువంటిది కమ్యూనిస్ట్ నాయకులు ఇచ్చారు. ఈ ఉద్యమానికి పూర్తి క్రెడిట్ తీసుకోవాల్సింది కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప ఒక పార్టీలు ఏదీ కావు. అంతేనా? అంతేకాకుండా ఇక్కడ
ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆ, భారత ప్రభుత్వము భూముల పంపకం అనేటువంటిది చేపడుతుంది. ఉమ్, ఉమ్, ఈ భూముల పంపకానికి ఆద్యం మన తెలంగాణలో జరిగింది. ఉమ్, తెలంగాణలో దాదాపు 4,000 గ్రామాలలో ఉమ్, 10 లక్షల ఎకరాలను పేదవాళ్లకు పంచిపెట్టడం అనేటువంటిది జరిగింది. ఉమ్, భూస్వాముల వద్ద గుంజుకొని ఉమ్, పేదవాళ్లకు భూమి లేని వాళ్లకు దున్నే వాడితే భూమి ఉమ్, అనేటువంటిది మొట్టమొదట నినాదం మన దగ్గర ఇవ్వడం జరిగింది. ఉమ్, కాబట్టి దీంట్లో ప్రముఖమైనటువంటి పాత్ర ఈ కమ్యూనిస్టులు తప్ప ఉమ్, దీన్ని నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పార్టీతో గాని బీజేపీ పార్టీతో గాని ఎటువంటి సంబంధం లేదు. ఉమ్, కాకపోతే ఉమ్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్వహించినటువంటి పాత్ర ఏంటి? ఉమ్, 1947 ఆగస్టు 15 మన ఆంధ్రం వచ్చిన తర్వాత ఉమ్, నిజాం నవాబు మన భారతదేశాన్ని పాకిస్తాన్ లో కలిపే ప్రయత్నం అనేటువంటిది చేశారు. ఉమ్, ఇక్కడ మెజారిటీ ప్రజలు ఉమ్, హిందువులు ఉమ్, దాన్ని వ్యతిరేకించారు. ఉమ్, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఉమ్, నిజాం రాజును ఒప్పించే ప్రయత్నం మొదట జరిగింది. ఉమ్, కానీ నిజాం రాజు ఒప్పుకోకపోవడంతో బలవంతంగా ఆపరేషన్ పోలో, ఉమ్, ఆపరేషన్ పోలో అంటే అదొక క్రీడ, ఉమ్, గేమ్ నేమ్. ఉమ్, ఆ మేజర్ జనరల్ చౌదరి ఆధ్వర్యంలో ఉమ్, సెప్టెంబర్ 13, 1948 ఉమ్, మొదలైనటువంటి పోలీస్ చర్య ఉమ్, సెప్టెంబర్ 17 తోటి ముగిసింది. ఉమ్, నిజాం నిరాకుట పాలన అనేటువంటిది అంతమైపోయింది. ఉమ్. మరి మేజర్ గా జరిగింది అంటే ఉమ్, ఇక్కడ బీజే- ఉమ్, పోరాటం చేసింది రైతులు. ఉమ్, ఈ పోరాటానికి వాళ్ళకి అండదండలు కమ్యూనిస్టులు. ఉమ్, 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 దీనికి ఒక తుది రూపు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ సహాయంతో. ఉమ్. ఇప్పుడు బీజేపీ వాళ్ళది ఏం లేదా ఇక బీజేపీ వాళ్ళది ఏం లేదంటే బీజేపీ వాళ్ళది కూడా ఉంది. నిజాలు మాట్లాడుకుందాం. ప్రత్యక్షంగా బీజేపీ పాత్ర అనేటువంటిది ఎక్కడా లేదు. ఆహా, ఇది కథ. ప్రత్యక్షంగా బీజేపీ పాత్ర అనేటువంటిది ఎక్కడా లేకపోయినప్పటికీ మనము ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ సెప్టెంబర్ 17 రోజు మనం జెండా ఎగరవేయాలి. ఆ యొక్క పవిత్రతను, గుర్తింపును, ప్రాధాన్యతను ఇక్కడ ప్రజలకు తెలియజెప్పాలి అని చెప్పేసి బీజేపీ ఏర్పడ్డప్పటి నుంచి వాళ్ళు పోరాటం అనేటువంటిది చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చరిత్ర పుస్తకాల్లో కూడా ఇది ఇన్వాల్వ్ చేయలేదు. అది ఎంత దారుణం చెప్పండి. అవు వాస్తవంగా ఇది తెలవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవాళ నేను ఇప్పుడు ఎక్కడ పోయి అడిగినా, ఏ లీడర్ను మందలిచ్చినా ఎవరికి వాళ్ళే చెప్పుకుంటారు. అంటే ఒక ఆయన ఇది విమోచన దినం అని ఒక ఆయన అంటుండు, విలీనం అని ఒక ఆయన అంటుండు, సమైక్యత ఒక ఆయన అంటుండు. అంటే ఏంది ఇది అసలు జనాలు అసలు ఏ దినం అనుకోవాలి దీన్ని అనేది నాకు కూడా. అందుకనే ఇవాళ మీ ద్వారా ఇవాళ తెలంగాణ జనాలకు కొంతమంది తెలియని వాళ్ళకు తెలిసి రావాలని ఇవాళ మిమ్మల్ని మా నిన్ను ప్రేక్షకుల కోసం పిలిపించిన. చెప్పు. అయితే ఇక సెప్టెంబర్ 17 మొత్తం మన తెలంగాణ 16 జిల్లాలు. అయితే ఈ 16 జిల్లాల్లో మహారాష్ట్రలో 5 జిల్లాలు కలిసినాయి, కర్ణాటకలో 3 జిల్లాలు కలిసినాయి. ఎందుకు కలిసినాయి అంటే ఎక్కడైతే మరాఠా మాట్లాడే
ప్రాంతాలు ఉన్నాయో అది మహారాష్ట్రలో, ఉమ్, కన్నడ మాట్లాడే ప్రాంతాలు కర్ణాటకలో ఉమ్, కలవడం అనేటువంటి జరిగింది. అయితే అక్కడ కర్ణాటక ప్రభుత్వం కానీ మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికీ సెప్టెంబర్ 17 వాళ్ళు విలీన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఉమ్, ఇక్కడ మనకు జరిగినటువంటి అన్యాయం ఏమంటే ఉమ్. మనం తెలుగు మాట్లాడడమే మనం చేసుకున్నటువంటి పొరపాటు. రామ రామ. మనల్ని ఆ, పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే వచ్చి తెలుగు ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయ్యారో ఉమ్, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉమ్, తెలంగాణ అనేటువంటి పదము కూడా రాకుండా ఉమ్, వాళ్ళు ఎన్నో కుట్రలు పన్ని ఉమ్. అసలు ఈ రోజు యొక్క ప్రాధాన్యత లేకుండా చెప్పారు. బా. సమకాలీనంగా మనం చూసుకుంటే ఆ, 1948లోనే మన రాష్ట్రం అనేటువంటిది ఏర్పడ్డది. ఉమ్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్, 1948 సెప్టెంబర్ 17 రాష్ట్రం అనేటువంటిది ఏర్పడ్డది. ఉమ్, ఉమ్, కానీ ఆంధ్ర వాళ్ళకు ఒక రాష్ట్రం లేదు. ఉమ్, 1953లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసేంత వరకు కూడా మనకు ఒక రాష్ట్రం లేదు. ఉమ్, అప్పటి వరకే మనం ఒక రాష్ట్రంలో ఉన్నాం. ఉమ్, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏర్పడిందో ఉమ్, అక్కడ తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా ఉమ్, ఇక్కడికి వచ్చి ఉమ్, మన వనరులను, మన ఉద్యోగాలను, నీళ్లు, నిధులు దోచుకోవడం అనేటువంటి ప్రారంభోత్సవం జరిగింది. ఉమ్, ఉమ్, ఉమ్. అందుకని ఫలిత తెలంగాణ పోరాటం అనేటువంటి మళ్ళీ జరిగింది. ఉమ్. అర్థమైందా అక్కడ? అదే 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 అదే. మొత్తానికి ఇవాళ మా నేను ప్రేక్షకులకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఇవాళ సెప్టెంబర్ 17 చరిత్ర ఏందో ఇవాళ పూసగుచ్చినట్టుగా మరి తోసిపోకుండా చెప్పినందుకు మరి మీకు ప్రత్యేకంగా శనార్థులు చెప్తున్నా ప్రవీణ్ కుమార్ సారు. థ్యాంక్ యూ అండి. శనార్థి. ఇగో ఇది కథ చూసినారులా ఎట్టొచ్చిందో. బండి కోజాగా వచ్చింది. మహిళలు ప్రత్యేక ఆరోగ్య శిబిరాల సేవలను వినియోగించుకోండి. తల్లుల ఖాతాల్లో 19,000 కోట్లు జమ. 1,00,000 యూనిట్ల రక్త సేకరణే లక్ష్యం. అక్టోబర్ 2 వరకు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ శిబిరాల నిర్వహణ. హైదరాబాద్లో కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు తల్లుల బ్యాంకు ఖాతాల్లో 19,000 కోట్ల నగదును జమ చేసినట్లు తెలిపారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ 2025 వరకు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసింది. మధ్యప్రదేశ్లోని దార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హమీర్పేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహలతో కలిసి బండి సంజయ్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా వీక్షించారు. ఈ సందర్భంగా హమీర్పేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ శిబిరాలను కిషన్ రెడ్డి, రాజనరసింహలతో కలిసి బండి సంజయ్ ప్రారంభించారు. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరిట 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆరోగ్య శిబిరాలు నిర్వహించబోతున్నామన్నారు. దీంతో పాటు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పోషణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగా మహిళలకు
ప్రత్యేక ఆరోగ్య శిబిరాల్లో బీపీ, షుగర్ స్క్రీనింగు, నోటి క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వికల్ క్యాన్సరు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తారని, యువతులకు, మహిళలకు అనీమియా పరీక్షలు నిర్వహించడంతో పాటు తగిన కౌన్సిలింగ్ అందిస్తారని పేర్కొన్నారు. క్షయ పరీక్షలతో పాటు జరిగిన ప్రాంతాల్లో సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడమే కాకుండా ఈ శిబిరాల్లో గైనకాలజిస్టులు, నేత్ర వైద్యులు, ఈఎన్టీ, చర్మ వైద్యులు, మానసిక వైద్యులు, డెంటల్ డాక్టర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. మహిళలంతా ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్ ఇస్తారని, మదర్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డుల పంపిణీ చేస్తారని, పిల్లలకు అవసరమైన టీకాలు వేస్తారని వివరించారు. మొత్తానికి ప్రధానమంత్రి మాతృవందన యోజనలో భాగంగా ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా తల్లులకు కేంద్రం లబ్ధి చేకూర్చిందని, వారి ఖాతాల్లో నేరుగా 19,000 కోట్ల రూపాయలను జమ చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇక చూస్తున్నారులా, ఇక మరి ఎట్లా వదులుకుంటారు మీరు? ఇక నిజంగా దసరా పండుగ వస్తుంది అంటే పుంటి కూర తిన్నా పుట్టిల్లు అనేది ఆడబిడ్డ సంబురం. ఇక ఇప్పుడు మరి ఆడబిడ్డలకు ఇక మరి బండి సంజయ్ కోల్యాక ఒక శుభవార్త మరి చెప్పుకొస్తుంది. ఇక మరి మోదీ తల్లుల ఖాతాల్లో 19,000 కోట్లు జమ. మరి ఈ రకంగా ఓ పుణ్యకార్యం తీసుకురాబోతుర్రు. మరి ఇది అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. మోదీకి ప్రేమతో శుభాకాంక్షల వెల్లువ. గ్లోబల్ లీడర్ మోదీ ప్రధానిగా రికార్డులు. ఈయన మోతమవుతుందట మోదీది. సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయండి. సద్దుల బతుకమ్మ దసరా పండుగ ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. సరే, ఇప్పుడు బతుకమ్మ పండుగ. అడివమ్మ ఎద మీద విరబూసేవమ్మ, ఏడాదికోసారి ఊరు చేరేవమ్మ, మురిపాల పూలతో ముస్తాబైతావు, ఇంద్రధనుసు ఓలే కనువిందు చేస్తావు, ఆకాశం దిగి వచ్చి ఆరతే ఇవ్వంగా, భూదేవి కదిలొచ్చి ఆశీర్వదించంగా, గౌరమ్మ వైలలో కొలువు దీరేవమ్మ, బతుకమ్మ తల్లిగా దీవించుతావమ్మా, కొమ్మ కొమ్మకు పుడతావు పువ్వమ్మ, వాడవాడకు వస్తావు నువ్వమ్మ, బతుకమ్మ మా బతుకు నువ్వమ్మ, ఆడబిడ్డల ఆనందం బతుకమ్మ, కాంతాలందరూ నీ చెంత చేరేరమ్మ, శరణు అంటూ శిరసు వంచి మొక్కేరమ్మా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, ఆడబిడ్డలు సింధులెయ్యాలో, ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో, నింగి సుక్కలన్నీ తొంగి చూడాలో, బుద్ధి తీరా ఆటలాడాలో, శుద్ధులెన్నో చెప్పుకోవాలో, తెలంగాణ తెగ మురవాలో, ఈ జగమే సిగముగాలో. ఈ రకంగా ఆడబిడ్డలు ఇక మరి సప్పట్ల మోతలతోటి, గలగల గలగల గాజుల సప్పట్ల మోతలతోటి ఇక మరి దద్దరిల్లే, తెలంగాణలో దద్దరిల్లే పండుగ బతుకమ్మ పండుగ, ఆడబిడ్డల పండుగ. ఇక మరి పండుగకు రామసక్కని ఏర్పాట్లు చేయాలని కొండ సురేఖమ్మ కంకణం కట్టుకొని ఎక్కడ కూడా తకిలీవి కాకుండా బ్రహ్మాండంగా ఈ బతుకమ్మ పండుగను జరిపించాలని మరి ఈ రకంగా అధికారులకు ఆర్డర్ చేసింది ఏర్పాట్లు చేయమని. ఇక బతుకమ్మ పండుగ అనగానే ఈ మధ్యకాలంలో గుర్తుకొచ్చేది ఏంటంటే చీరలు. గతంలో కేసీరావయ్య
ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ పేరు మీద ఆధార్ కార్డు బట్టి బతుకమ్మ చీర ఇచ్చిండు. నీకు ఆధార్ కార్డు ఉందా, తెచ్చుకున్నావా, తెచ్చుకుంటే నీకు చీర అని గిట్లా గ్రామ పంచాయతీ దగ్గర రచ్చబండ దగ్గర ఈ రకంగా అధికారులతోటి చీరలు ఇచ్చారు. ఆ చీరలు చల్లగుండా నీ దండం పెడితే ఆయన ఆఖరికి వస్తార కల్లా నార్లు రైతన్నలు నాట్లు వేస్తుంటే ఈ నారు వంచేస్తారు కదా, అగో ఆ నారు వంచేస్తేందుకు ఇగో ఈ చీరలు, వరిసేనల్లో బెదురులు పెడతందుకు ఈ చీరలు. లేకపోతే ఇక ఎవరన్నా గిట్నే సంచార జీవులు వాళ్ళు వీళ్ళు అడుక్కుంటానికి వస్తారు కదా కొంతమంది వలస జీవితాలు, ఈ ఊరికి వెళ్ళి ఆ ఊరికి, ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరికి, వాళ్ళు బువ్వతో పాటు అమ్మా ఒక బట్ట ఉంటే తల్లి, ఒక చీర ఉంటే తల్లి అని అంటుంటారు. అవి అసొంటి వాళ్ళకు దానాలు చేశారు. ఏది కేసీరావు హయాంలో. ఇక ఇంకోలు మా కెమెరామెన్ క్రాంతి అసొంటి వాళ్ళకి 2 బర్రెలు ఉన్నాయి. వీళ్ళు ఆ చీరని 7 కాడికి కోసి, ఎందుకంటే అది పిపిరి అయ్యి మొత్తం ఇట్లా లేచినట్టు దారం పూసలు కనపడ్డట్టు అంతా ఇదవుతుంది కదా, దాన్ని మంచిగా ఇంతిని తెలుపు కోసి మంచిగా ఒడిపెట్టి తాళ్ళు వేని బర్రెలను కూడా కట్టేసారు. అగో గాడికి వచ్చింది ఈ బతుకమ్మ చీరల కథ. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక రేవంత్ అయ్య 2 చీరలు ఇద్దామని చూస్తున్నారట. చీరలు 2 అట. ఇక దానికి కూడా మరి ఏదో మహిళా సంఘంలో ఉంటేనే కథ అంటున్నారట. ఇక మరి ఆ చీరల కాడ మళ్ళీ ఎంత పంచాదు. ఆ సమితే తీసుకుంటుందా? ఆ మహిళా సంఘం ఉంటేనే చీర మేము కావా ఆడబిడ్డలము, మాకు ఉండదా, మాకు కట్టుకోవాలని ఉండదా, మాకు చీర కట్టుకోవాలని బమ్మ ఉండదా అని మళ్ళీ ఇన్ని పంచాయతీలో కానీ మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకే అని అంటున్నారు. చూడాలి మరి ఎట్టయిద్దో. మొత్తానికైతే 2 చీరలు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక రేవంత్ అయ్య 2 చీరలు ఇస్తున్నామని చెప్తుర్రు. మరి ఈ చీరల భాగవతం ఎట్లా ఉంటుందో రేపు కట్టినాక చూడాలి ముందు. ఇది బతుకమ్మ ముచ్చట. ఇంకేముంది అయవన వార్త? అంతా ఇదేనా భాగవతం? ప్రజాసేవా భవన్ ఆవరణలో ప్రజాపాలన దినోత్సవ సంబరాలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కంది శ్రీనివాసరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాదు పట్టణంలోని ప్రజాసేవా భవన్ ఆవరణలో జరిగిన ప్రజాపాలన దినోత్సవ సంబరాలలో భాగంగా పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయని, ప్రజలందరూ ప్రజాపాలనను ఆశీర్వదిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, పేదలకు ఉచిత సన్నబియ్యం, రైతు భరోసా, రుణమాఫీ లాంటివి ప్రభుత్వ ప్రజాపాలనకు అద్దం పడతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయం వల్లనే మనం ఈనాడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి నష్టమని తెలిసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆమోదం తెలిపిన త్యాగశీలి తెలంగాణ తల్లి సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా కలిసి ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
ఇక మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ లీడర్లు కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఇక నిన్న ఈ రామ సకదానంగా పూలమాల వేసి ఆ మహానుభావుల చరిత్రను స్మరిస్తూ సెప్టెంబర్ 17 తారీఖు చరిత్రను మళ్ళొకసారి జనాలకు తెలియజేస్తూ ఈ రకంగా ప్రజాపాలన దినోత్సవ సంబరాలు చేసుకున్నారట ప్రజాసేవా భవన్లో కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో. ఈనాడు పట్టుకొచ్చినా ఇంట్లో ఏం రాసుకొచ్చినా ఒక్కసారి తిరిగేద్దాం. గ్రామాల్లో మౌలిక వసతులపై సర్వే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న మౌలిక వసతులపై సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. గ్రామ కార్యదర్శుల ద్వారా గురువారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించాలంది. గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, గ్రంథాలయం, ఆరోగ్య ఉప కేంద్రం, రైతు వేదిక, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, పాల సేకరణ కేంద్రం, పశు వైద్య ఉప కేంద్రం, పాఠశాల భవన సముదాయం, ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, క్రీడా ప్రాంగణం, మహిళా స్వయం సహాయక సంఘాలు, వీధి దీపాలు, కుళాయిలు, బోర్లు, మురుగు కాలువలు, లింకు రోడ్లు, ఇంకుడు గుంతలు, ట్రాక్టర్ ట్రాలీలపై సమాచారం ఇవ్వాలని నిర్దేశించింది. ఈ వివరాలను కార్యదర్శులు ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేశాక ఎంపీడీఓలు, డిపిఓల ధృవీకరణ అనంతరం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనరేట్కు పంపించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని గ్రామాల సొంత ఆదాయ వనరుల పెంపుదలపై దృష్టి సారించి సమర్థ పంచాయత్ యాప్ను ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సరే, మంచిదే. కార్యసాధకుడు మోదీ 75వ పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువా. పొరకలు చేతబట్టిదేందో ఏంది పిల్లగా పొరకబట్టిరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకొని దేశ విదేశాల నేతలు, పలు రంగాల ప్రముఖులు బుధవారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారట. పేదరికం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి అప్రతిహతంగా దేశాన్ని పాలిస్తున్న తీరును, దార్శనికతను, నాయకత్వ పటిమను కొనియాడారు. వేర్వేరు రాష్ట్రాల్లో, విదేశాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అసాధారణ నాయకత్వం, అవిరళ కృషితో దేశం గొప్ప లక్ష్యాలను సాధించేలా మోదీ చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశ పురోగతి సరికొత్త శిఖరాలకు చేరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సరే, మంచిది. ఆయనకు కూడా మరి మా నేను న్యూస్ తరపున నేను ప్రేక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు మోదీకి. యూరియా కోసం వెళ్తూ మృత్యు ఒడిలోకి. అయ్యో, గందరగోళం పాడైపోయి ఏ క్షణాన ఏమవుతుందో తెలుస్తలేదు, ఏ రోజు ఏ గండం ఉందో తెలుస్తలేదు. ఇంకేమున్నాయి ఇక? మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యద మోత కార్యక్రమానికి మరి సెలవు తీసుకుంటున్నా. మీకు ఒక శుభవార్త చెప్పాలి. చెప్పనా వద్దు పిల్లగా? ఎందుకంటే ఇక మరి మీ నర్సయ్య తాత ఏడికి పోతుండో ఎరికేనా? ఏడికో పోతుండు. రామసక్కని ముచ్చట్లు వాహయ్యా. ఇక చిన్న సన్నగా ఉండేది కథ. ఎందుకంటే ఇప్పుడే చెప్తే ఇక మరి అప్పుడే అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చెప్ప. రేపు చూడని భాగవతం ఎట్లా ఉంటుందో. ఇక మరి మీరైతే రేపు 8:30కు మాత్రము మీరు తప్పకుండా చూడుర్రి. నర్సయ్య తాత మీకోసం ఏం పట్టుకొస్తాడో. ఉంటా. అంతవరదాకా మీరు చూస్తూనే ఉండాలి. మన నేను శనార్థి.